హలో బడీస్, నేను మీ ఎన్ఎస్ ఫుడ్డీ. వెల్కమ్ బ్యాక్ గాయ్స్. ఈ వీడియో ఏంటంటే నన్ను చాలా మంది అడిగినారనమాట, బ్రో నువ్వు ఏ కాలేజు, ఎక్కడ చదువుతావు, ఏంటి అనేసి. ఈ వీడియోలో ఆ క్లారిటీ ఇస్తా. వీడియో అయితే క్రేజీగా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేయండి. మార్నింగ్ లేసి త్వరగా రెడీ అయిపోయేసి, ఈ రోజు మా కాలేజీలో ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయి మాకు. ఇంకా అలా కాలేజీలోకి ఎంటర్ అయిపోయినాను. టైం ఏమో 10 అవుతుంది. బయట ఎవ్వరూ లేరు. 10:30 కదా ఎగ్జామ్. ఇంకా అందరు లోపలికి వెళ్ళిపోయి ఉంటారేమోలే అనుకున్నా. అదో అంత దూరంలో కనిపిస్తున్నారు చూడు, వాళ్ళే అనమాట నా ఫ్రెండ్స్. సార్ వాళ్ళని తిడుతున్నాడు, రే ఏరా ఇంకా బయట ఏం చేస్తున్నారు, ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది, అది త్వరగా పోండి అంటే వాళ్ళు పరిగెత్తేస్తున్నారు. నేను వీడియో తీసుకుంటానే ఉన్నాను. ఏందో చెప్పేసి బాత్రూమ్ కాలేజీలోకి నేను అసలు దూరంగా ఉన్నాను కదా. అక్కడ సార్ ఏం చెప్పాడో నాకేం వినపల్లా, వాళ్ళు కూడా నాకేం చెప్పలా. రా అని చెప్తూ లోపలికి వెళ్ళిపోతున్నారు. లోపలికి వెళ్ళి చూస్తే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి 1/2 అవర్ అయిపోయిందంట. ఇంకా ఎగ్జామ్ రాసేసి బయటకు వచ్చానమాట. మా కాలేజ్ క్యాంపస్ చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంటుంది. మా కాలేజ్ నేమ్ అయితే ఇప్పుడే చెప్పను, వీడియో లాస్ట్ లో చెప్తాను. ఈ లోపు ఎవరైనా గెస్ చేసి ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఎగ్జామ్ రాసేసి అందరు బయటకు వస్తా ఉన్నారు. ఇంకా మా వాళ్ళు కూడా ఏ లెవెల్లో రాసుంటారో ఎగ్జామ్ వాళ్ళ మాటల్లోనే వినండి. ఎట్రా అన్నారా? మా ఫ్రెండ్స్ ఫన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వీడియో తీస్తున్న విషయం వాడికి తెలియదు, ఏదో ఫోన్ పెట్టుకోన్నా అనుకున్నాడు. ఆ ఫ్లో లోనే నాకు 0 మార్క్స్ రావు, 3 మార్కులు ఖచ్చితంగా వస్తాయని చెప్పాడు. దాని తర్వాత వీడియో పెట్టానంటే ఏం చెప్పాడు వినండి. ఇంకా అలా ఫన్ చేసుకుంటూ బయటకు వెళ్తూ ఉన్నాము. మా కాలేజ్ ఎంట్రింగ్స్ లోనే ఈ ప్రైజెస్ ఇవన్నీ పెట్టున్నారు, లైక్ గేమ్స్, ఇంకా చాలా వాటిల్లో వచ్చిన ప్రైజెస్ అన్ని పెట్టున్నారు. దానికి ఆపోజిట్ లోనే ఇక్కడ ప్రతి బ్యాచ్ ది ఫోటోస్ అన్నమాట, గ్రూప్ ఫోటోలు, అవి సర్టిఫికేట్స్ అవన్నీ తీసి పెట్టున్నారు. మార్నింగ్ ఒక ఎగ్జామ్ అయిపోయింది, ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకొక ఎగ్జామ్ ఉందని బ్రేక్ ఇచ్చారు. ఇంకా మేము కూడా బయటకు వెళ్ళి మా కాలేజ్ ముందరే ఒక తాత కోవా బన్ ఇస్తారనమాట, చాలా బాగుంటుంది. ఇంకా అది తిందామని మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము. ఇంకా మేము వెళ్ళేసరికి చూడండి మా కాలేజ్ వాళ్ళు ఎంత మంది ఉన్నారు కోవా షాప్ దగ్గర. అంత బాగుంటుంది అనమాట కోవా ఇక్కడ. మన కాలేజ్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తూ ఉంటే కోవా ఇక్కడ ఎంత బాగుంటుందో ఒక్కసారి కమెంట్ చేసేయండి. ఇంకా మన తాత వచ్చి కేవలం కోవా బన్ మాత్రమే కాదు అమ్మేది, మన తిరుపతిలో ఉన్న మున్సిపల్ పార్క్ లో ప్రతి సండే డాన్స్ కూడా వేస్తారు. మన తిరుపతిలో ఉన్న వాళ్ళు ఒక మంచి సండే చూసుకొని వెళ్లి తాత డాన్స్ చూసేయండి. ఈ మంత్ December 31 నా తాత కోవా మీద మంచి ఆఫర్ ఇస్తున్నాడు, అదేంటో తాత మాటలోనే వినండి. రేపు 31వ తారీఖు పెడతారు చూడండి. ఆఫర్ పెడుతున్నాను. ఆఫర్ పెడుతున్నావా? చెప్తాదేమో ఆఫర్ ఒకసారి. కేజీ మీద 60 రూపాయలు తగ్గించి ఇస్తా ఉన్నా. కేజీ మీద 60 రూపాయలు తగ్గించిస్తావా? కేజీ ఎంత? 40 అమ్ముతా ఉండేది ఆ రోజు. ఒక రోజు 200. అంటే ఏం ఆ రోజు స్పెషల్? న్యూ ఇయర్ కాబట్టి. న్యూ ఇయర్ కాబట్టి అందరూ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సంతోషంతో ఉండాలి. ఓకే తాత, అందుకని నేను నీకు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ తాత. ఓకే, థ్యాంక్ యూ. మీరు బాగుండాలా, బాగా చదువుకోవాలా, కలెక్టర్ అవ్వాలా. చాతేమో చాలా సింపుల్ గా కలెక్టర్ అయిపోవడం అని చెప్పాడు. ఇంకా అది మన వల్ల కాదులే అని చెప్పేసి బండి తీసుకొని తింటూ కాలేజీలోకి వెళ్ళిపోయాము. డబ్బు ఫెలో నేను మంచిగా ఉన్నబ్బా, నేను అట్లా పనులు చేయను అనమాట. వీడు చేస్తాడు అట్లా పనులు. ఇప్పుడు పోయి కాలేజీలో పోయి ఏం చేస్తాడు అంటే పోయి అమ్మాయిలు అయినారు వాడు అంతేరా, వాడు ఖచ్చితంగా పంపించింది. మంచిగా చదువుకోరా. నన్ను కొంతమంది అడిగినారనమాట, బ్రో నువ్వు ఎందుకు ఎన్ఎస్ ఫుడ్డీ అనేసే పెట్టుకున్నావు, ఏంటి రీజన్ ఏమని చెప్పేసి అడిగినారు. దానికి కూడా ఒక లాంగ్ వీడియో చేస్తాను. మీరు చేయాల్సిందంటూ ఏమీ లేదు, కమెంట్ సెక్షన్ లో ఎన్ఎస్ అని కమెంట్ చేయండి, వీడియో చేస్తాను. ఇంకా ఒక్కొక్కరిగా మా ఫ్రెండ్స్ అందరినీ చూపిస్తా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు కూడా చెప్తా. మా క్లాస్ లో వీళ్ళిద్దరు చదువు పెట్టాలన్నమాట. ఇతను వచ్చేసి చాలా మంచోడు, ఎందుకంటే పొలిటికల్ సైన్స్ లో ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ప్రెసెంట్ అయితే ఖచ్చితంగా వేసేస్తాడు. అదో నేను వీడియో తీస్తా ఉంటే చెయ్యి అడ్డంగా పెట్టుకోబోతా ఉంది. మా గ్యాంగ్ లో మోస్ట్ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్. నాకు అసైన్మెంట్స్ రాసిస్తానని చెప్పి 1 వీక్ అవుతా ఉంది, ఇంతవరకు కనీసం ఒక పేపర్ కూడా ఇవ్వలేదు. ఒక్క నిమిషం ఉండండి, అక్కడితో అయిపోలా. మా కాలేజ్ మొత్తానికి అందగాన్ని చూపిస్తా. మా ఓడి కటింగ్ చూస్తే మీకు మైండ్ బ్లోయింగ్ అయిపోతుంది. అసలు ఎంత బాగుంది చూడండి కటింగ్. ఆఫ్టర్నూన్ ఇంకొక ఎగ్జామ్ పెట్టుకొని అందరూ టెన్షన్ గా చదువుకుంటూ ఉంటారు, కానీ మా వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. అక్కడేమో ఇటు పడుకో అన్నాడు, ఇంకొకడేమో ఏ బాబు లే మా బాబు. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే మా ఓడి చూపిస్తారు చూడండి, వీడు ఇంకొక నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎగ్జామ్ పెట్టుకొని మా ఓడి చూడండి, ఎగ్జామ్ పెట్టుకొని టేబుల్ పైన ఆన్సర్లు అన్ని రాసుకుంటున్నాడు మా ఓడు. నిజంగా మా కాలేజ్ డేస్ అనేవి వెరీ బ్యూటిఫుల్ డేస్. అసలు ఇక్కడ కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారు, చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు కాలేజ్ ఎగరగొట్టడము, సినిమాకి వెళ్ళడము, షికార్లు తిరగడము, ఇంకా బ్యాక్ బెంచర్స్ గురించి అయితే చెప్పనక్కర్లేదు, వాళ్ళు ఉంటే అసలు వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్. ఇవన్నీ విన్నాక మీ కాలేజ్ ఫ్రెండ్ మీరు మిస్ అవుతున్నారా? అయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసేయండి. ఇంకా లాస్ట్ లో మా కాలేజ్ ఏదో చెప్తానని చెప్పా కదా, మా కాలేజ్ నేమ్ వచ్చి SGS ఆర్ట్స్ కాలేజ్. నేను ఎక్స్పెషల్ గా ఇదే కాలేజ్ చేరడానికి కూడా ఒక బలమైన రీజన్ ఉంది. అదేంటంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా గవర్నమెంట్ స్కూల్స్
స్కూల్స్ అన్నా కాలేజెస్ అన్నా చాలా ఇష్టము. ప్రెసెంట్ నేను ఇప్పుడు చదువుతున్న కాలేజ్ వచ్చి టీటీడీకి సంబంధించిన కాలేజ్. నేను అసలు నాకు ఈ కాలేజే కావాలని నేను థర్డ్ కౌన్సిలింగ్ దాకా వెయిట్ చేశాను. ఇంకా థర్డ్ కౌన్సిలింగ్ లో నాకు ఈ కాలేజ్ వచ్చింది. సరే గాయ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాకండి. ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. బై గాయ్స్.